మావికాజిన సంవృతమైనది, అతి మృదువై మనోహరమైనది. అశోక కుసుమ మాలలల్లినది, చంద్రుని బోలిన ఛత్రమున్నది. స్వర్ణమయమై రంజిల్లునది, సూర్యకాంతుల భాసిల్లునది. లంకేశ్వరుని దివ్య శయనమది, మారుతిగాంచెను అక్షరువంది. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో, కోరున బొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, చక్రాయుధపు ప్రహరణములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మినపరాశివలే నల్లనివాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు, రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, సతుల గూడి మధుగ్రోలినవాడు, రతికేళి సలిపి సోలినవాడు. లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సులక్షణమో సుందరాంగుడు, మణిమయ భూషిత కామరూపుడు, భుజబల తేజుడు మహావీరుడు, దశకంఠుడు విశాల వక్షుడు, పద్మముఖులచే పరివేష్టితుడు, పద్మాకరమున కరిసదృశుడు. లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రేష్టమైన పీతాంబరధారుడు, షడ్రసోపేత మృష్టాన్న ప్రియుడు, మధువాసనల బుసగొట్టువాడు, కోడెత్రాచువలె శయనించువాడు, మణిమయ కుండల మండిత వదనుడు, జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు. లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రాముని సీతాయితులుండునా, రావణు జేరి శయనించునా, రాముని బాసి
నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచున పరపురుషునితో కాపురముందున సీత కాదు కాదు కానే కాదని చింతతో మారుతి వెదకసాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కోవగరాని తావులబోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని బ్రతికేళి సలిపి సోలిన రమణుల ఎందరెందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుదతుల తోడ సీతయుండగా వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగా వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొని సాగెను మారుతి సీత కోసమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పంజరమందున శారిక రీతిని లంకాపురమున సీతయుండెను. అంధకార బంధురమౌశాలల సీత నిరాశతో చరలందుండెను. రామ వియోగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణముందెను అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన క్రూరం లేకున్న ద్రోహం హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా అన్నయేతన సర్వమనుకోనే లక్ష్మణుడాపై బ్రతికియుండునా అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణులు గతించిరనినా భరత శత్రుఘ్నులు బ్రతుకజాలరు
కౌసల్య సుమిత్ర కైకేయులు పుత్ర శోకమున మరణించెదరు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అటుపై రుమ సుగ్రీవు భార్యయు భర్త వియోగమున అసుగులు బాయు. వాలి భార్య తార ఓరిమి జారా బ్రతుకలేక పరలోకము చేరు. అంగదుడాదిగ వానరులందరూ మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమ నిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎల్లవేళలా అశోకవనమున చల్లని గాలి వీచెడు మెల్లన. ఎటు చూచినా రాక్షస వీరులు కావలియుందురు రేయింబవలు. రామకార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుంటకై వామన రూపము మారుతి దాలిచి వనమున సాగే పెద్దల దలచి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. చెంపకవకుళ సువర్ణ చందన శుంశుప అశోక దేవకాంచన నారికేళ చూత నాగకేసరా సాలరసాల ఖర్జూర కరవీర వివిధ పుష్పఫల జాతులతో
విరిసిన వసంత శోభలతో సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విరితేనియలు గ్రోలు భృంగములు విందారగచేయు ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలు పంచమాస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలబడెను పువ్వులు పైరాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ముక్తామణిమయ సోపానములు కలువలు నిండిన నడబావులు భరత శారిక హంసమయూర పారావతాది పక్షుల కూతలు కుసుమలతావృత కుంజవాటికలు స్వాదు జలములు ఉద్యానవనములు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నానా పుష్ప సుగంధములు విరియ కుంజ కుటీరా క్రీడలు వెలయ కాంచన శిఖరా కాంతులు మెరయ పులకిత పయోధరమై వెలయ వినోదార్థము వన మధ్యమున క్రీడాచలము నిర్మితమైన సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మగనిపై అల్లిగి తరలెడు స్త్రీవలె నగము వీడివడి సెలయేరు వెడలె హితము గొలుపు ప్రియా బాంధవుల వలె ఏటి నీట తరుశాఖలు వ్రాలే తెలివిగ పతి చేరా మరలెడు సతివలె
శిలలను దాకిన వాహిని మరలే సుందరమైన అశోకవనమున మారుతి వెతకెను సీతను కనుగొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శివురులు మెరసే రెమ్మలతో పువ్వులు విరిసే కొమ్మలతో అమరిన బంగారు చిరుగంటలతో కదలిన శాఖల గణగణ ధ్వనులతో ఫల పుష్పముల పరిమళాలతో అందమైన అలంకరణలతో శోభిల్లు శుంశుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజోచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పువ్వులనిన కుతీవియలనిన జానకికెంతో మనసోనని పద్మపాత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల కొంత చేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శుంశుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజోచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మృగములు పక్షులు వనచరములనిన జానకికెంతో ప్రాణప్రదమని సంధ్యా సమయ ప్రార్థనకేని నదీ తీరము దాయునని మంగళకరమౌ అశోకవని మంగళకారిణి ఉండి తీరునని శోభిల్లు శుంశుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజోచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ప్రవాళాంకిత సోపానముల సప్త కాంచన విశాల వేదికల గగన చుంబిత వరశిఖరాల నలు దశల నింపు ధవళ కాంతుల వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యమున జీవిగనుండెను సుందరమైన అశోకవనమును మారుతి కూర్చొని కలయజోచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆ దీప్యమాన భవన ప్రాంతమున తను కూర్చొని నా తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను
ఉపవాసముల వాడిపోయిన నివురు గప్పిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నీలవేణి సంచాలిత జగన్నను సుప్రతిష్టను సింహమాధ్యను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల తగిల్చె శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలు రత్న ఖచ్చితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతనెత్తుకొని గగన మార్గమున లంకేశ్వరుడు ఏగు సమయమున ఉత్తరీయమును కొన్ని సొమ్ములను ఋష్యమూకమున జానకి విసరెను ప్రస్తుతమున్న వసనము సొమ్ములు వెనుకటి వాటితో కలిసె పోలికలు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. మూడు జాముల రేయి గడువగా నాల్గవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులో నర్సు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుపా శాకలందున మారుతి కూర్చొని ఆలకించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి మరి సీతను మదిలో నించెను. పలువురు కాంతలు పరిసేవింపగా రత్నకాంతులు దిశలు నిండగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. నల్ల అందెల రవళులు ఒడ్డానపు చిరుగజ్జల రవములు మెల్లమెల్లగా చేరువ కాగా మారుతిగాంచెను ఆశ్చర్యముగా. నూరుగురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. జీరాడెడు ఉత్తరీయమును గని విలాసముగా కైదండగా గొని ఏ తెంచెడు మహాబలశాలిని తపోధనుని విశ్రవసు కుమారుని మధువు గ్రోలి మతిల్లిన వాణి రక్తారుణ విశాల నేత్రుని అంతటి యశో విశాలుని కనుగొని మారుతి దలచే దశకంఠుడేనని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. రావణుని చూడ వేడుక కలిగి
క్రింది కొమ్మలకు మారుతి జరిగెను లంకేశుని మహాతేజముగని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను, సీత పైననే చూపులు నిలిపెను. సుడిగాలి పడిన కదళి తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. దిశలు దహించే అగ్ని అయి దోచె, చేజిక్కిన నాగ కన్యయై దోచె. నలువంకల రక్షణకై జూచే, మనమున రాముని నమ్రత గొలిచే. తొడలు చేర్చుకొని కడుపును దాచే, కరములు ముడిచి సనుగవగాచే. సుడిగాలి పడిన కదళి తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. సిగ్గెందుకు ఓ మోహనాంగి, చేసి కొందు నిన్ను నా అర్ధాంగి. భయమెందుకు ఇందెవ్వరు లేరు, దాచుకొనకు నీ అందాల తీరు. పరకాంతల హరించి రమించుట పరమధర్మము మా కులమంతట అని రావణుడు కామాంతుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. దివ్య సుందరి లేరు నీకు సరి, ముల్లోకముల నీకు నీవే సరి. సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెనో నిన్ను. అదను దాటిన ముదుసలులైన నిదురబోరుని సొగసులుగాంచిన అని రావణుడు కామాంతుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. బంగారు పాత్రల మధుర రసాలు, మణిమయ రత్న సువర్ణ భూషలు. చిత్ర విచిత్రము దివ్యాంబరములు, కాలాగరు సుగంధ ధూపములు. నృత్య గీతములు మృదు తల్పములు, ననుగూడి పొందు స్వర్గ సుఖములు అని రావణుడు కామాంతుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రాముడు నీకు సరిగానివాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను,
తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము కొరగాని వాని వలచిరమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. చారువృత ప్రయోధర భోగిని చలిత లలిత సుమార్చ విభాగిని. చారువృత పయోధర భోగిని చలిత లలిత సుమార్చ విభాగిని. రతి విహార విశాల నితంబిని లీలాలోలిత నీలవేణి. నను గోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలో మాట. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చంద్రముఖి నీపై నిన్న చూపు మరలకున్నదే మరి ఏ వైపు. చంద్రముఖి నీపై నిన్న చూపు మరలకున్నదే మరి ఏ వైపు. చేసుకొందు నిన్ను పట్టపురాణిగా చూచుకొందునా శుభముల రాశిగా. జలతి సమీప కుంజముల తేలి రమియింతము రమ్ము మధువును గ్రోలి అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తినే మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడపుచు నిరతము పతినే మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు. రావణ గర్వమదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు. శోకతప్తయై శిరమును వంచి తృణమును దూచి తన ముందుంచి. శోకతప్తయై శిరమును వంచి తృణమును ద్రోచి తన ముందుంచి. మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
నన్ను కామించుట మహాపాపము, నీ కాంతలతో పొందుము సుఖము. నన్ను కామించుట మహాపాపము, నీ కాంతలతో పొందుము సుఖము. నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించుము నీ మనసెటులుండు. నీ కాంతలు యోచించుము నీ మనసెటులుండు. నీ సతులందున తనివి నొందక పరకాంతల ఆశించిన సించకు. నీ సతులందున తనివి నొందక పరకాంతల ఆశించిన సించకు అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. ఈకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. తెలివి పల్కెదవు అతి వినయముగా, చితులేరా నిజము తెలుపగా. తెలివి పల్కెదవు అతి వినయముగా, చితులేరా నిజము తెలుపగా. సత్యవాకు నీకు హితముగాదని విభీషణాదులు మిన్నకుండిరా. నీ వంటి వాడు రాజయ్యనేని సర్వనాశము కాకుండునేమి. నీ వంటి వాడు రాజయ్యనేని సర్వనాశము కాకుండునేమి అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. రవిలేని కాంతి ఎటులుండగలదు, సీతారాముల విడతీయవలదు. రవిలేని కాంతి ఎటులుండగలదు, సీతారాముల విడతీయవలదు. రామచంద్రుని ప్రియసతి నేను, నన్ను కోరుకొని పొందకు హాని. రామచంద్రుని ప్రియసతి నేను, నన్ను కోరుకొని పొందకు హాని. శ్రితజన పాలుని నా స్వామిని శరణు వేడుము మన్నింపుమని. శ్రితజన పాలుని నా స్వామిని శరణు వేడుము మన్నింపుమని అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా. యమకు బేర
ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరం మానుము. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరం మానుము. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని. నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీతా నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఓ సీతా నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే. ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు. ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు. నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును. నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును. అంతదనుక నిన్నంతగరాను, ఈ లోపున బగోగులు కనుగొను. అంతదనుక నిన్నంతగరాను, ఈ లోపున బగోగులు కనుగొను. నన్ను కాదను నిన్ను కనికరించను, పాకశాలకే పంపించెదను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నన్ను పతిగా వరింపని నిన్ను పాకశాలలో తరిగించెదను. నన్ను పతిగా వరింపని నిన్ను పాకశాలలో
తరిగించెదను రుచులు రుచులు గిందారగించెదను నాతో సుఖమో లేక మరణమో కోరుకొనుము నీకేది మోదమో నాతో సుఖమో లేక మరణమో కోరుకొనుము నీకేది మోదమో అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీతుడై దశకంఠుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రావణుడాడిన కఠినోక్తులు విని రాణులందరూ నివ్వెరబోయిరి దేవగంధర్వ కాంతలెందరో తమలో తాము భీతి చెందిరి కనుసైగలతో ముఖభంగులతో వైదేహినెంతో ఊరడిల్చిరి శోభిల్లు శుంశుప శాఖలందున మంటల గ్రాకుచు మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఓ రావణ నీ క్రోవిన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడా క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణముఖన రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ క్రోధాగ్నిరగుల రుసరుసలాడుచు కొర కొర జూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన సేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు ఆజ్ఞాపించను కావలియుండిన అసురవనితలను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శృతి మించి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని శృతి మించి పలుకు లంకేశుని గని ధాన్యమాలిని పతిని చేరుకొని కోరకయున్నా సీత ఎందుకని కోరికయున్నా తనను బంధుమని కోరకయున్నా సీత ఎందుకని కోరికయున్నా తనను పొందుమని వలపులొలుకగా పలుకులు పలికి తెలివిగా పతిని మరలించుకొని సతులందరితో వెడలెను హాయిగా దివ్య భవనమున సుఖముల తేలగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ చతుర్ముఖ
బ్రహ్మ మానస పుత్రుడు చతుర్థ ప్రజాపతి పులస్త్యుడు పులస్త్యుని సుతుడు విశ్రవసుడు తేజోవంతుడు ఋషి సతముడు విశ్రవసుని సుతుడు రావణాసురుడు మహాబాహుడు దశకంఠుడు అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దేవేంద్రాదులు దిక్పాలకులు లంకేశు నానా మీరజాలరు సూర్యుడు తగుసరి ఎండగాయును వాయువు మెల్లగా చల్లగా వీచును వరుణుడడలి సమవృష్టి నొసగును ఋతువులు నిత్య వసంతములీనును అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలో వేచిరి సీతను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రాణులందరిలో మహారాణిగా రాణింపుము లంకేశుని రాణిగా రాణులందరిలో మహారాణిగా రాణింపుము లంకేశుని రాణిగా మందోదరి కన్న నిన్ను మిన్నగా రాక్షసేంద్రుడు ప్రేమించునుగా దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగా భావించుటయే నీ భాగ్యముగా అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేసిరి సీతను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతా నీవు రాముని దలచుట నీకై నీవు కష్టాలు కోరుట అడవుల తిరిగెడు వల్కలధారి నిన్ను కాపాడయేమున్నది దారి ఇంతట రాముని మరచుట మేలు ఇకపై నిన్ను రావణుడేలు ఇంతట రాముని మరచుట మేలు ఇకపై నిన్ను రావణుడేలు అని బెదరించిరి రాక్షస వనితలు సీతను వేచిరి క్రూర కర్మలు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మా పలుకుల సమ్మతింపవేని నీ మనసును మరల్చుకొనవేని నిన్ను హింసించి వధించెదము ముక్క ముక్కలుగా పంచుకొందుము మధువు గ్రోలుచు ఆరగించెదము ఊరగాయవలే నంచుకొందుము అని బెదరించిరి రాక్షస వనితలు సీతను వేచిరి క్రూర కర్మలు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.